రజనీ రాగమాల 9వ ఎపిసోడ్కి స్వాగతం. కిందటి ఎపిసోడ్లో చెప్పినట్టు స్వైరిణి అన్నారు నన్ను అనేటువంటి ఒక గేయ నాటకంలో నుంచి మనం వరుసగా పాటలు చూస్తున్నాం. మొదటిది నన్ను చూసి నవ్వేరే, ఇవాళ మనసవునే ఓ రాధ అనేటువంటి పాట గురించి మాట్లాడుకుందాం. కిందటిసారి రాధా కృష్ణుడు, గోకులం, గోలోకం ఇవన్నీ గురించి మనం మాట్లాడుకున్నాం. రాధ శ్రీకృష్ణుడి హ్లాదిని శక్తి, అంటే ఆయన శక్తి అంతా కూడా ఆవిడ ఒక భక్తురాలే కాదు, అత్యున్నత ప్రేమ భక్తికి స్వరూపం అని చెప్పి తెలుసుకున్నాం. ఆవిడే శ్రీకృష్ణుడు అంతఃశక్తి అనుకున్నాం. అందువల్ల కొన్ని చోట్ల శ్రీకృష్ణుడి కంటే సమానంగాను, శ్రీకృష్ణుడితో సమానంగాను, మరికొన్ని చోట్ల ఆయన కంటే అధికంగా కూడా మనకి రాధ ప్రాముఖ్యత కనబడుతూ ఉంటుంది. రాధ కృష్ణ ప్రేమకి ప్రతీక అనేటువంటిది మనం తెలుసుకున్నాం కిందటి చర్చల్లో. ముఖ్యంగా గౌడీయ వైష్ణవంలో అన్ని శక్తులకి మూలం ఆవిడేనని, ఆమె ద్వారానే మన కృష్ణుని చేరుకోగలం అనేటువంటి నమ్మకం కూడా మనకి ఆ వైష్ణవ సాంప్రదాయం తెలియజేస్తూ ఉంటుంది. రాధ సహాయం లేకుండా కృష్ణుడిని చేరలేము అనేది వాళ్ళు బాగా గట్టిగా నమ్ముతారు. మిగతా వాటిల్లో ఆమె లక్ష్మీదేవి అంశమని, లక్ష్మీదేవి అవతారమని అనుకుంటారు. నిజానికి రాధాకృష్ణులు ఇద్దరు నాణానికి రెండు వైపులా అనేది మనందరం కిందటిసారి చర్చించుకున్నాం. సరే, గోలోకంలో శ్రీకృష్ణుడు శాశ్వతంగా స్థిరంగా నివాసం ఉంటారనేటువంటి నమ్మకం. అంటే మాయా ప్రపంచం కన్నా, వైకుంఠం కన్నా గోలోకం అత్యున్నత స్థాయిలో ఉంటుంది అనేది కూడా వారి నమ్మకం. అక్కడ ఎలా ఉంటుంది ఆ గోలోకం? పచ్చటి అడవులు, నదీ నదాలు, గోవులతో ఎప్పుడూ ప్రేమ, ఆనందం, వీటితోటే ఆ గోలోకం నిండి ఉంటుంది అని. గోలోకంలో నివసిస్తున్నటువంటి గోపికలు కూడా ఎప్పుడూ రాసలీలలో ఆ భగవంతుడికి చేరువగా ఆయనతో ఆనందిస్తూ ఉంటారని కూడా మనకి శాస్త్రాలు తెలియజేస్తూ ఉంటాయి. ఆయన అందులో ఇప్పుడు రాతతోనే ఉంటూ ఉంటారు కాబట్టి ఆ మొత్తం ఆ ప్రపంచం అంతా కూడా ప్రేమైక ప్రపంచం అనేది తెలుస్తూ ఉంటుంది. ఇక మనకి వైకుంఠం వచ్చేసరికి ఐశ్వర్యం, కానీ గోలోకం అంతా ఆనందం అని. ఇక ఈ రాగానురాగ భక్తిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గోలోకమే లక్ష్యంగా ఉంటుంది. సరే, కృష్ణుడు, రాధ, గోకులం ఈ మూడు మనకి ఈ పాటలో బాగా కనపడుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి పాట మన మనసవునే ఓ రాధ జయజయవంతి రాగంలో నడుస్తూ ఉంటుంది. ఆ పాట టెక్స్ట్ ఒకసారి చూద్దాం. మనసవునే ఓ రాధ మరల వేణువూద, ఘనశ్యామసఖి శంపాంగనువై నర్తింపరావా రాధా. మనసవునే ఓ రాధ మరల వేణువూద, మందలోని గోపికలు మైమరచి మోరలెత్తి చూడ, బృందావని గడప గడప అందెలు గల్లుమని ఆడ, చిందులలరు పదములు కాళిందీ తటమందు కూడా, సుందర గోపీ మండలమందు నిలిచి నీవు పాడ, మనసవునే ఓ రాధ మరల వేణువూద. ప్రతి నయనాద్వైనాపై ప్రణయామృత ధార కురియ, ప్రతి ఎడంద నవ విద్యుల్లతయై నా హృదయమొరయ, ప్రతి వనమ్ము ప్రతి కుంజము శృతిలయాన్వితమై విరియ, ప్రతి స్వరమ్ము ప్రతి మూర్ఛన ప్రణవమంత్రమై మౌచు మొరయ, మనసవునే ఓ రాధ మరల వేణువూద. ఎంత అందమైనటువంటి మాటలతో ఈ పాట సాగుతూ ఉంటుంది. కృష్ణుడు కూడా రాధతో చెప్తున్నాడు, నిన్ను చూస్తూ ఉంటే నాకు మళ్ళీ ఇంకొకసారి ఆ వేణు ఊదాలనిపిస్తోంది అని. ఆవిడ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి, అంటే ఆవిడ బాగా విన్నాక తనకి కూడా అంతే కోరిక ఉంది, అంతే ఆపేక్ష ఉంది, అంతే ప్రేమ ఉందనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తున్నారు. అక్కడ ఘన శ్యామసఖి, ఘన గొప్ప, శ్యామసఖి, శ్యామ అంటే ఘన అంటే మెరుపు అని కూడా అర్థం ఉందండి. శ్యామసఖి అంటే ఇక్కడ కృష్ణుడి యొక్క సఖి అనుకోవచ్చు, లేదా అక్కడ మెరుపు అని అనుకున్నాం కదా, నల్లని మబ్బు యొక్క సఖి అని కూడా చెప్పుకోవచ్చు. ఆ శ్లేష ఆ వాక్యంలో ఉంది. శంపాంగనవై నర్తింపరావా. శంపాంగన అంటే, శంప అంటే మెరుపు, మెరుపులాంటి అంగన, మెరుపులాంటి స్త్రీవై, మెరుపు తీగ వంటి శరీరము కల స్త్రీ రాధ వై నర్తింపరాధ, ఒక నాట్యం చేయరాధ, మనసవునే ఓ రాధ మరల వేణువూద అని అంటాడు కృష్ణుడు. మందలోని గోవులు మైమరచి మోరలెత్తి చూడ. నీ పాట వింటే మందలోని గోవులన్నీ మెడలు పైకెత్తి వింటున్నాయట ఆ పాటని.
గోవులు కూడా పసురువేతి శిశురువేతి విసురువేతి పసురువేతి గానం అని అన్నారు కదా, ఆ గోవులు కూడా ఆ పాట వింటూ ఉన్నాయి. బృందావని గడప గడప అందెలు గల్లుమని ఆడ. ఆ బృందావనంలో ప్రతి గడపలోనూ ప్రతి వాళ్ళు ఆ గోపికలు బయటకు వచ్చి అందెలతోటి మువ్వలతోటి బయటకు వచ్చి గల్లు గల్లు అంటూ నాట్యం చేస్తూ ఉన్నారట ఈవిడ పాట వినగానే. చిందులలరు పదముల కాళింది తటమందు కూడా, చిందులు వేస్తూ సంతోషంతో శోభిల్లుతున్నటువంటి పదములు అడుగులు కాళింది నది దగ్గర, కాళింది అక్కడ వెళ్ళిపోయింది, కాళింది అక్కడ విషయం లేదు ఇంకా, ఆ అందమైనటువంటి నది దగ్గర అందరూ అక్కడ చేరారు. చేరి సుందర గోపీ మండలం అందున అక్కడ మనకి ఒక ఒక అందమైనటువంటి ఒక చిత్రాన్ని మన ముందు ఉంచాడు కవి. సుందర గోపీ మండలమందు నిలిచి నీవు పాడ. సుందర అందమైనటువంటి గోపీ మండలం, గోవులు ఈ గోపికలందరూ కలిసి ఒక మండలం అంటే ఒక వృత్తాకారంలో నిలిచి ఉంటే ఆ మధ్యలో నువ్వు నిల్చొని పాడుతూ ఉంటే నాకు మళ్ళీ వేణువు ఊదాలనేటువంటి కోరిక వస్తుంది అని అంటారు. అంటే ఇక్కడ ఆ చుట్టూ నిల్చున్నారు, గోపి మండలం అన్నారు. ఈ మండలానికి మనకి వేరే అర్థం కూడా ఉంది కదా, మండలం అనేది. అది మనం ఆ అర్థంతో చూస్తే అక్కడ మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటిది లేకపోతే ఖగోళ శాస్త్రంలో ఉన్నటువంటిది కొంచెం తోస్తాయి. ఇక్కడ మొరయ అని అన్నారు చూడండి, అందులో మనకి అర్థాలు వేరే వేరే అర్థంగా మనకి కనపడుతూ ఉంటుంది. ఇక్కడ ఈ పాట మనకి వింటే అక్కడ ఒక చిత్రాన్ని మనకి కవి చూపించాడు. ఆ కాళింది నది ఒడ్డున అందరు గోపికలు చుట్టూ చేరి ఆడుతూ ఉంటే, వాళ్ళ గల్లు గల్లుమని వాళ్ళ కాళ్ళ గజ్జలు మోగుతూ ఉంటే, ఆ మధ్యలో నిల్చొని రాధ పాట పాడుతూ ఉంటే, ఆవిడ కూడా నాట్యం చేస్తూ ఉంటే శ్రీకృష్ణుడు మళ్ళా వేణు ఊదాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగింది. అప్పుడు ప్రతి నయనాద్వై నాపై ప్రణయామృత ధార కురియ. ప్రతి కళ్ళు నయనాద్వై, రెండు కళ్ళు ప్రతి వాళ్ళవి నా మీద ప్రణయామృత ధార కురుస్తున్నాయి. ప్రణయం అనేటువంటి ప్రేమ అనేటువంటి అమృతధార నా మీద కురుస్తోంది. ప్రతి ఎడంద నవ విద్యుల్లతయ్యి నా హృదయమరయ. ప్రతి హృదయం కూడా నవ విద్యుల్లతయ్యి, కొత్తదైనటువంటి విద్యుల్లతయ్యి నా హృదయం వరయ. ఇక్కడ వరయ అంటే అర్థము ప్రకాశించు అని. ప్రతి వారి ఒక హృదయం కూడా ఒక మెరుపులాగా నా మీద ప్రకాశింపచేస్తోంది. ప్రతి వనము, ప్రతి అడవి, ప్రతి కుంజము, ప్రతి పొద శృతిలయాన్వితమై విరియ. అది శృతితోనూ ఒక లయతోనూ కలిసినటువంటి శృతిలయల దీంట్లో మనకి వినపడుతున్నాయట. శృతిలయాన్వితమై విరియ, అవి వికసిస్తున్నాయి, అవి విరుస్తున్నాయి, విరిసి ముచ్చట చెందుతున్నాయి ఆ రెండూ కూడాను. ప్రతి స్వరము ప్రతి మూర్ఛన ప్రణవమంత్రమవుచు మొరయ అన్నాడు. ప్రతి స్వరం అంటే సంగీతంలో మనకి షడ్జాది సంగీత స్వరాలు. ప్రతి స్వరము ప్రతి మూర్ఛన అంటే అవరోహణ, ప్రతి రాగానికి ఒక మూర్ఛన ఉంటుంది. ఆరోహణ అన్నీ కూడా ఎలా వినపడుతున్నాయి అంటే ప్రణవమంత్రం, ఓంకారంలాగా నా హృదయము ఒరయ. ఇక్కడ మొరయ అని అనగానే అర్థం ఏమిటి అంటే వినిపించడము అనేటువంటి అర్థం, ధ్వనించు అనేటువంటి ఒక అర్థం వస్తుంది. అంతకుముందు మనకు వచ్చినటువంటి అర్థమేమో ప్రకాశించు, అయితే దానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఈ రెండో ప్రణయమంత్రంలా వచ్చినప్పుడు ధ్వనించు అనేటువంటి అర్థం వస్తుంది అనమాట. అది ఓంకార శబ్దంలాగా వచ్చింది. అక్కడ ఈ రెండు మాటలతోటి ఒక పారలౌకిక ఒక చిత్రాన్ని కవి మన ముందు ఉంచారు. ఈ పాటని మనకి ప్రేమ, తాత్వికత రెండు సమానంగా అందిస్తూ ఉంటాయి. వ్యక్త్యావ్యక్త దృశ్యం మాటలతో మనకి అందించారు రజనీ గారు. అందవేసిన చెయ్యి ఆయన అందులో మనకి పైకి చెప్పేటువంటి అర్థం, వెంటనే తోచే అర్థం ఒకటి, దాని లోపల ఉన్నటువంటి తాత్వికత వేరు. ఆయన పాటల్లో చాలా పాటల్లో మనకి ఇది కనపడుతూనే ఉంటుంది. ఇక ఓలేటి గారు చాలా గంభీరమైనటువంటి గొంతుతో, ఆయన గొంతు మనకి ఎప్పటికీ మర్చిపోలేనటువంటి గొంతు, ఆయన గొంతుతోటి ఈ పాట పాడారు. అది 1958లో ఈ పాట ప్రసారమైంది. ఆ పాట కొంచెం విందామా?
మనకి రాధ, కృష్ణుడు, గోలోకము ఇవన్నీ కూడా ఆయన రాసిన చాలా పాటల్లో మనకి కనపడుతూ ఉంటుంది. ఈ పాటలో ముఖ్యంగా మనకి బాగా విశదీకరించారు. తర్వాత నేను చెప్పబోయేటువంటి పాట లేవయ్యా లే స్వామిలో కూడా వీరి ప్రస్తావన వస్తుంది. అంటే మనకి దీని గురించి విస్తారంగా ఆ పాటలో లేకపోయినా ఈ ప్రస్తావన ఆ పాటలో కూడా మనకి వినపడుతుంది. ఆయన రాసిన చాలా పాటల్లో మనకి ఈ తాత్వికత, ఈ సాంప్రదాయపు కీర్తన పద్ధతి మనకి కనపడుతూ ఉంటుంది. మరి మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.